మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ప్రకటనపై సంబరాలు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కొత్తపేట నియోజకవర్గం ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం కళా వెంకటరావు విగ్రహం వద్ద జరిగిన సమావేశంలో మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాపా నాగరాజు మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల నుండి వర్గీకరణ మరియు వికలాంగుల సంక్షేమం వారి పింఛన్ కోసం అలుపెరగని పోరాటాలు చేసిన మంద కృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డుకు ఎంపిక అవ్వడం ఆనందంగా ఉందని తెలియజేశారు. కులం మతంతో సంబంధం లేకుండా అనేక ఉద్యమాలు చేసే ఉద్యమకారుడిని గుర్తించినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై అనునిత్యం ఉద్యమాలు పోరాటాలు చేసే వ్యక్తిని గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం ఎం శ్రీనివాస్, బొరా ఆంజనేయులు, చిర్రా నాగరాజు, ఎంఎస్పీ రావులపాలెం మండల అధ్యక్షులు యార్లగడ్డ మమ్ము, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు చిరంజీవి, రావులపాలెం ఎంఎస్పీ యువసేన అధ్యక్షులు అగస్టీన్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కిషోర్ నాగరాజు, శ్రీను ఏడుకొండలు, బాలు చిన్న కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం కష్టపడే నాయకుడికి, ఏ దుర్గ నాయకుడు కనుక శ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈ 30 సంవత్సరాల ఉద్యమంలో ఆయన గుర్తించి అతనికి పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు దేశవ్యాప్తంగా మాదిగ ప్రజలే కాకుండా ప్రతి కులం నుంచి పుట్టుకొచ్చిన నాయకుడి కన్నా గొప్ప విలువైన నాయకుడిగా గుర్తుపెట్టిన కృష్ణ మాదిగ గారికి గుర్తుపెట్టినందుకు మోడీ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కొత్తపేట కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఈ రావులపాలెం మండలంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మరియు బీజేపీ ముఖ్య నాయకులతో మేము ఈ కార్యక్రమం సెలబ్రేషన్ చేసుకున్నాం. పద్మశ్రీ అవార్డు రావడం మందకృష్ణ మాదిగ గారికి చాలా శుభదినం. ఇస్మంతుడు నాయకుడు ఇవ్వడం బీజేపీకి మంచి మనసు మరోసారి చాటుకుంది. కాబట్టి మరో ముఖ్యంగా మోడీ గారికి, అమిత్ షా గారికి, అలాగే రాష్ట్ర ఎన్డీఏ కుటుంబ నాయకులకి మా నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. కృష్ణ మాదిగ గారి నాయకత్వం, కృష్ణ మాదిగ గారి నాయకత్వం, కృష్ణ మాదిగ గారి నాయకత్వం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈవేళ కృష్ణ మాదిగని గుర్తించి ఈవేళ పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఈవేళ ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా మన కృష్ణ మాదిగ గారు. ఎందుకంటే నేను చాలా హైదరాబాద్లో కిషన్ రెడ్డి గారు ఆయన కూడా చాలా కలిసి ఉండడం చూశాను. ఎప్పుడు కూడా ప్రజల యొక్క సమస్యల మీద, అలాగే ఈవేళ ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నారు అంటే అది కృష్ణ మాదిగ గారు అంటే వల్లే ఈవేళ ఆరోగ్యశ్రీ అమలు చేస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్ నిమిత్తం ప్రజా ఉద్యమం చేసి ఆ ఉద్యమంలో సక్సెస్ అయిన తర్వాత ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే అన్ని కులాలకి కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు అది చేయడం వల్ల ఈవేళ గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అలాగే 30 సంవత్సరాల బట్టి అనేక పోరాటాలు చేసి, అనేక ఉద్యమాలు చేసి ఈవేళ మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కృష్ణ మాదిగ అని చెప్పి ఈ సభాముఖంగా ఈవేళ చేసినటువంటి ఎంఆర్పీసీ కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఉన్నత శిఖరాలకి ఎదగాలని చెప్పి కోరుకుంటూ, ఏనాడు కూడా పదవించకుండా పనిచేసేటువంటి వ్యక్తి ఆయనకి ఎంపీ పదవి ఇస్తారంటే నా ఉద్యమం అడ్డొస్తుంది పదవి అని చెప్పి పదవిని కూడా సున్నితంగా వదిలేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మరి కేంద్ర ప్రభుత్వం చేత నరేంద్ర మోడీ గారు కూడా చక్కగా మన ఆశయాన్ని గుర్తించి ఆయన గౌరవించుకోవడం కూడా జరిగింది. అటువంటి వ్యక్తిని ఈవేళ మరి పద్మశ్రీ ఇవ్వడం చాలా గొప్ప విశేషం అని చెప్పి ధన్యవాదాలు.